నైనికా రెడ్డి ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ ను హైదరాబాద్ లోని అల్లు స్టూడియోస్ వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం టాలీవుడ్ లోని ప్రతిష్టాత్మక కుటుంబం భావంతో భారీగా ప్లాన్ చేసినట్లు కనిపించింది. అందరూ ఒకే చోటికి చేరారు. కార్యక్రమంలో ప్రముఖ నటులు, దర్శకులు, నిర్మాతలు, సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో రామ్ చరణ్, నాగార్జున, బాలకృష్ణ వంటి ప్రముఖులకు తోడు పలు ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఇది కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య మాత్రమే కాకుండా సినీ పరిశ్రమలోని ప్రముఖులతో కూడిన ఓ పెద్ద సాంస్కృతిక సమావేశంగా మారింది. ఈ సన్నివేశంలో ప్రత్యేకంగా వినోదం, సంగీతం, డాన్సులు కూడా చోటు చేసుకున్నాయి. మరియు అందరూ ఆనందంగా ఒక్కటే శిరీష్ నైనిక జంట భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలియజేశారు. నందమూరి బాలకృష్ణ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సందడిని సృష్టించారు. ఆయన అల్లు శిరీష్ మరియు నైనిక జంటకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజెప్పి కొత్త జీవితంలో సంతోషం, ఆరోగ్యం మరియు సంపూర్ణ ప్రేమ ఉండాలని ఆశీర్వదించారు. వేడుకలో బాలకృష్ణ తన ఉల్లాసభరిత, మమకారభరిత వ్యక్తిత్వంతో మిగతా అతిథులను కూడా ఆకట్టుకున్నారు. కేవలం కొత్త జంటకే కాకుండా అతను అల్లు అర్జున్తో చిన్న ముచ్చట కూడా చేశారు. ఆ సందర్భం మరింత హృదయస్పర్శిగా, స్నేహపూర్వకంగా మారింది. ఈ కార్యక్రమంలో ఆయన ప్రీతితో, ఉల్లాసంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకోవడం వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చింది. ఈ వేడుకకు నాగార్జున, మోహన్ బాబు, నాగ చైతన్య, నాని తదితర సినీ హీరోలు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ ప్రముఖులు హాజరు కార్యక్రమానికి ప్రత్యేక గౌరవాన్ని మాత్రమే ఇవ్వకుండా వేడుకల్లో రంజకం మరియు ఉల్లాసాన్ని కూడా సృష్టించింది. అభిమానులు వీరి ప్రత్యక్ష హాజరును ఆస్వాదిస్తూ వారి ఫోటోలకు మరియు సెల్ఫీలకు ఆసక్తిగా ముందుకు వచ్చారు. ఈ సానుకూల శ్రద్ధ వాతావరణాన్ని మరింత ఉల్లాసభరితం చేసింది. హీరోల మధ్య చిన్న సంభాషణలు, వేదికపై వ్యక్తిగత అనుభవాల పంచుకలతో వేడుక మరింత మనోహరంగా మారింది. వారంతా ఒక కుటుంబ సభ్యుల సన్నిహిత్యం చూపిస్తూ కార్యక్రమం గౌరవంగా మరియు సానుభూతితో నడిచింది. ఈ రకమైన ప్రముఖులు హాజరు వేడుక యొక్క వైభవాన్ని పెంచి ప్రేక్షకుల కోసం ఒక అద్భుతమైన అనుభూతిని సృష్టించింది. వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా హాస్య నటుడు బ్రహ్మానందం ఉండడం విశేషం. అతని వినోదాత్మక ప్రదర్శన వేదికను ఒక ఉల్లాసభరితమైన వాతావరణంతో నింపింది. ఆయన ప్రత్యేక హాస్య శైలిలో చేసిన కామెడీ చిన్న కథనాల ద్వారా ప్రేక్షకులను నవ్వించడం మాత్రమే కాక వాళ్ళ సానుభూతి మరియు ఆనందాన్ని కూడా ఉత్పన్నం చేసింది. వేదికపై ఆయన సౌహార్ద్యం, జోకులతో అందరి మనసులను గెలుచుకున్నారు. బ్రహ్మానందం పాత్ర ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా, ఆయన హాస్యంపై ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉండి వేడుకల్లోని ఉల్లాసాన్ని మరింత పెంచింది. అభిమానులు ఆయన ప్రదర్శనతో ఎక్కువగా కృషి లేకుండా నవ్వి ఆ వేడుకను స్మరణీయంగా మార్చారు. ఈ విధంగా ఆయన వినోదం వేడుకకు మరో స్థాయి జీవితం ఇచ్చింది. వేడుకల్లోని ఫోటోషూట్లు, చిన్న వీడియో క్లిప్స్, అలాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడిన కాంతి విచిత్రమైన క్షణాలు ప్రేక్షకుల్ని ఆహ్లాదకరంగా ఆకర్షించే. సినీ వ్యక్తులు పరస్పరం కాంటాక్ట్ లో ఉండి పాత జ్ఞాపకాలను పంచుకునే సన్నివేశాలు, నవ్వులతో నిండిన ఆటలు మరియు అల్లు శిరీష్ మరియు నైనిక సన్నిహితంగా కలిసి పాల్గొన్న చిన్న చిన్న గేమ్స్ వేదికను మరింత హృదయస్పర్శిగా మార్చే. అల్లు అర్జున్ కుమారుడు అయాన్ చిన్ని వయసులోనే పెద్దదనం చూపిస్తూ పెద్దవారిని మరియు చిన్నవారిని కూడా సంభ్రమంలో ఉంచాడు. ఈ వేడుకలోని హాస్యభరిత సందర్భాలు మరియు చిన్న చిన్న మాటల పరస్పరం గుండెల్లో సంతోషాన్ని పునరుద్ధి చేశాయి. నైనికా రెడ్డి భవిష్యత్తులో అల్లు శిరీష్ కుటుంబంలో కొత్త సభ్యురాలిగా చేరడం అతిథులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఆమె పర్ఫెక్ట్ సొగసుతో, కుటుంబ సభ్యుల పట్ల చూపిన గౌరవం, అలాగే సినీ మైత్రుల కోసం ఇచ్చిన ఆతిథ్య భావం వేదికను మరింత ఘనతతో నింపింది. ఈ వేడుకలోని ప్రతి ఫోటో, ప్రతి క్షణం అభిమానులు మరియు మీడియా కోసం ప్రత్యేకమైన ఫ్లాష్ లా నిలిచింది. ఈ సందర్భం ద్వారా ప్రేమ, కుటుంబం, బంధాలు మరియు స్నేహపూర్వక సంభాషణ ప్రాధాన్యత హృదయానికి మరింత దగ్గరగా అనిపించింది మరియు ఈ వేడుకను స్మరణీయంగా అందరికీ చిరస్థాయిగా గుర్తించుకునేలా చేసింది. అల్లు శిరీష్ మరియు నైనిక అక్టోబర్ 31, 2025న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. తర్వాత మార్చి 6, 2026న వివాహ బంధానికి కట్టుబడుతున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుక ప్రత్యేకంగా పెళ్లికి ముందు జరుపుకున్న అనుభవంగా మారింది. ఈ వేడుకలో కొత్త జంటతో పాటు సినీ ప్రముఖులు ఫోటో తీసుకోవడం, ముచ్చట్లు చేసుకోవడం ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను ఇచ్చాయి. అల్లు శిరీష్ నైనిక ప్రత్యేక ఫోటోస్తో పాటు
స్నేహితుల మధ్య ఆనందాన్ని పంచుకున్నారు. ఈ విధంగా ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ ఒక అద్భుతమైన అంగరంగ వైభవంతో కూడిన స్మరణీయ సంఘటనగా నిలిచింది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.